Hi, hello, namaste. Today we will discuss about declaring variables in PHP. So let's go. In PHP, variable is a storage container that holds data which can be used and manipulated within the program. అంటే వేరియబుల్లో డేటాని స్టోర్ చేసి యూజ్ చేయటానికి హోల్డ్ చేసి ఆ డేటాని యూజ్ చేసి మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చని. ఏ వేరియబుల్ ఇన్ పిహెచ్పి ఆల్వేస్ స్టార్ట్ విత్ సైన్ ఫాలోడ్ బై ద వేరియబుల్ నేమ్. అంటే వేరియబుల్ నేమ్ని స్టార్ట్ చేయడం కన్నా ముందు సైన్ ఈ సింబల్ని యూజ్ చేయాలి. దీనికి వేరియబుల్ డిక్లరేషన్ టు డిక్లేర్ ఏ వేరియబుల్ ఇన్ పిహెచ్పి. ఫస్ట్ పాయింట్, బిగిన్ విత్ సైన్ వేరియబుల్ ఇన్ పిహెచ్పి మస్ట్ స్టార్ట్ విత్ సైన్ ఫాలోయింగ్ ద నేమ్. సో ఇందాక చెప్పుకున్నట్లయితే మనం వేరియబుల్ నేమ్ని స్టార్ట్ చేయటానికన్నా ముందు సైన్తో స్టార్ట్ చేయాలన్నమాట. అంటే సైన్ జస్ట్ నేమ్ ఏదో ఒకటి ఇట్లా, కానీ ముందైతే వేరియబుల్ నేమ్ కన్నా ముందు సైన్తో స్టార్ట్ చేయాలి. అది మస్ట్ అని చూడండి. తర్వాత వేరియబుల్ నేమ్, ఇక్కడ నేను నేమ్ అని తీసుకున్నాను. వేరియబుల్ నేమ్ని కూడా చేయటానికి దీనికంటూ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో రూల్స్లోకి వెళ్తే నేమింగ్ రూల్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండ్ అండర్స్కోర్ బట్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. అంటే ఒక వేరియబుల్ నేమ్ని స్టార్ట్ చేయటానికి లెటర్స్ అయినా పర్లేదు, అండర్స్కోర్ అయినా పర్లేదు స్టార్ట్ చేయడానికి, బట్ నంబర్స్తో మాత్రం స్టార్ట్ చేయకూడదు. అంటే స్టార్ట్ 1 2 3 ఇలా స్టార్ట్ చేయకుండా ఇలా నేమ్ సంథింగ్ ఏదైనా పర్లేదు, ఇలా లెటర్స్తో మాత్రమే చేయాల, బట్ కెనాట్ యూజ్ నంబర్స్. సెకండ్ పాయింట్, వేరియబుల్ నేమ్స్ కెన్ కంటైన్ లెటర్స్ అండ్ నెంబర్స్ అండ్ అండర్స్కోర్. అంటే వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత దాంట్లో మనం దాంట్లో ఉండేలా చూసుకోవాల్సింది లెటర్స్, నెంబర్స్, అండర్స్కోర్ ఇవి ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే మనకి చూడడానికి ఒకటేలా ఉంటాయి, కాకపోతే చిన్న వాటిలో డిఫరెంట్. అంటే ఎలా అంటే సైన్ నేమ్ అండ్ సైన్ నేమ్ ఆర్ డిఫరెంట్. దీంట్లో చూడటానికి రెండు నేమేలా ఉన్నాయి, బట్ డిఫరెంట్ ఏంటి అంటే సైన్ ఇక్కడ స్మాల్ ఎన్, క్యాపిటల్ ఎన్. సో ఇక్కడ చూడటానికి ఒకేలా ఉన్న చిన్న కేస్ సెన్సిటివ్ దాంట్లోనే తెలిసిపోతుంది అనమాట అది డిఫరెంట్ అని. నో ఎక్స్ప్లిట్ డిక్లరేషన్ నీడెడ్. ఎక్స్ప్లిట్ అంటే క్లియర్ అండ్ డైరెక్ట్లీ స్టార్టెడ్ అనమాట. ఎక్స్ప్లిట్ డిక్లరేషన్ అంటే పిహెచ్పి ఈజ్ ఏ లూజ్లీ టైప్డ్ లాంగ్వేజ్, అంటే జనరలీ రిఫర్స్ లాంగ్వేజ్ అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు డిక్లేర్ ఏ వేరియబుల్ టైప్ లైక్ ఇన్ ఫ్లోట్ స్ట్రింగ్ బిఫోర్ యూజింగ్ ఇట్. అంటే మనం వేరియబుల్ని యూజ్ చేయడానికన్నా ముందే అది డిక్లేర్ చేయాలన్నమాట. PHP automatically converts the variable to the appropriate data type based on its value. అంటే మనం ఇచ్చిన వేరియబుల్ డేటాని అది అప్రాప్రియేట్గా వేరియబుల్గా డిక్లేర్ చేసుకోగలదన్నమాట. నెక్స్ట్ పాయింట్, అసైనింగ్ వాల్యూ. అసైనింగ్ వాల్యూ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అనమాట. ఏదైనా కానీ మనం ఒక ప్రోగ్రామ్కి మనం ఇచ్చే ఇన్పుట్స్ అనమాట. అది ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తామో దాన్ని అసైనింగ్ వాల్యూ అంటారు. ఏ వేరియబుల్ ఈజ్ యూజువలీ డిక్లేర్డ్ బై అసైనింగ్ ఏ వాల్యూ విత్ ద ఈక్వల్ ఆపరేటర్. అంటే ఈ ఆపరేటర్ని యూజ్ చేసి మనం దానికి వాల్యూస్ని అసైన్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ వచ్చేసి పిహెచ్పి నేమ్ ఈక్వల్ టు, మనం ఇది ఆల్రెడీ ఈ నేము, ఏజ్, ఇట్స్ ఎ స్టూడెంట్ అనేది ఇది ఆల్రెడీ ప్రోగ్రామ్. మనం దీనికి ఇచ్చే ఇన్పుట్స్ అనమాట. జోహన్, ట్రూ, ఇవన్నీ ఈ మూడు వచ్చేసి మనం ఇచ్చే ఇన్పుట్స్. దాన్నే మనం ఆపరేటర్ యూజ్ చేసి ఇస్తామన్నమాట అసైనింగ్ వాల్యూస్. సో ఇది స్ట్రింగ్, ఇంట్రీజ్, బూలియన్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వేరియబుల్ స్కోప్. వేరియబుల్ స్కోప్ అంటే ప్రోగ్రామ్ యొక్క వేరియబుల్ లైఫ్ టైం అనమాట. వేరియబుల్ డిక్లేర్ ఇన్సైడ్ ఫంక్షన్స్ ఆర్ లోకల్ టు దోస్ ఫంక్షన్స్ అన్లెస్ స్పెసిఫిక్ అదర్వైజ్ సచ్ యాజ్ యూజింగ్ ద గ్లోబల్ కీవర్డ్స్. అంటే లోకల్ కీవర్డ్స్ అంటే ఈ సరౌండింగ్లో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న లోకల్ ఉండే వేరియబుల్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాం. కానీ గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఈ లోకల్ యూజ్ చేసుకోవచ్చు,
ప్లస్ బయట ఉన్న గ్లోబల్ కీవర్డ్స్ని దాన్ని కూడా మనం యూస్ చేయొచ్చు, దాన్ని వాడుకోవచ్చు అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.